శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం ఆధ్యాత్మికంగా చిత్రగుప్తుడు అంటే ఎవరో తెలుసుకుందాం. మనం భక్తి మార్గంలో చిత్రగుప్తుడి గురించి విన్నాం. అంటే ఆయన ఎలా చూపిస్తారంటే ధర్మరాజు చాలా గంభీరంగా ఉన్నట్టు చూపిస్తారు, చిత్రగుప్తుడు చాలా శాంత స్వభావంతో ఉన్నట్టు చూపిస్తారు. ఇంకా చిత్రగుప్తుడు అంటే ఒక చేతిలో బుక్కు, ఇంకొక చేతిలో పెన్ను. ఆయన మన కర్మలకి సాక్షి, న్యాయానికి రాత. అంటే అంటారు కదా, చిత్రగుప్తుడు లేఖ నుంచి ఎవరు తప్పించుకోలేరు, చాలా కష్టం అని చెప్తారు. అంటే మనం ఏమేం కర్మలు చేస్తాము, ఎలా జీవితకాలంలో ఎలా ఉంటాము, ఆ లెక్కలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. మనం చనిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం యమపురికి వెళ్తామో అప్పుడు ఆయన మన లెక్కలు, ఎవరెవరైనా ఎన్ని పాపాలు చేశారు, ఎన్ని పుణ్యాలు చేశారు, ఆ లెక్కలన్నీ చెప్పిన తర్వాత అది వినే ధర్మరాజు శిక్షలు ఇస్తారు అని చెప్తారు. అంటే చిత్రగుప్తుడు లేఖని బట్టే మనకి ఎలాంటి శిక్ష, ఎలాంటి జన్మ, ఏ తల్లిదండ్రులకి వెళ్ళాలి అన్నీ నిర్ణయించబడతాయని చెప్తారు. అంటే ఆయన చిత్రగుప్తుడు లేఖకి అంత ప్రాముఖ్యత ఉంది. ఆయన లేఖ నుంచి కూడా ఎవరు తప్పించుకోలేరు. చూడండి, ఇప్పుడు మన ప్రపంచంలో కూడా న్యాయ వ్యవస్థ ఉంది. ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు. అంటే ఎక్కడ వ్యవస్థ అక్కడ ఉంటుంది. జిల్లా కోర్టు ఉంటుంది, రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది, ఇంకా దేశంలో సుప్రీంకోర్టు. అంటే ఒక చోట కాకపోతే ఇంకొక చోట. అంటే రోజు రోజుకి ఈ నేరాలు, ఘోరాలన్నీ పెరిగిపోతూనే ఉంటాయి. అందుకని ఒక విషయంలో, ఒక నేరంలో తీర్పు ఇవ్వాలంటే ఎంతో టైం పడుతుంది. ఇన్ని రకాలుగా, అంటే ఇన్ని డివైడ్ చేసి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, దేశం, ఇలా ఇన్ని రకాలుగా న్యాయ వ్యవస్థలు, పోలీస్ స్టేషన్స్, ఇంకా ఎన్నో విధాలు ఉన్నా కానీ ఎన్నో కేసులు ఇంకా పెండింగ్లోనే ఉంటాయి. అంటే ఇంకా పెండింగ్, ఒక కేసు ఇలా ఇమీడియట్గా క్లియర్ కాదు, అలా పెండింగ్ అయ్యి ఆ సమస్యకి సమాధానం రావడానికి ఎన్నో రోజులు పడుతుంది. మరి ఈ ప్రపంచంలో రోజుకి ఎంతమంది చనిపోతారు అనేది లెక్కలేదు. రోజులో ఎంతోమంది శరీరం వదిలిపెడతారు, చనిపోతారు. మరి వాళ్ళ చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి లెక్కల ఖాతా, అంటే పూర్తి జీవితం యొక్క లెక్కల ఖాతా చూడాల్సి ఉంటుంది. అంటే కేవలం లెక్కల ఖాతా అంటే ఒక విషయం కాదు, వాళ్ళ మాటలు, కర్మలు, దృష్టి, భావన, సంకల్పాలు, ఇవన్నీ ఖాతాలు చూడాల్సి ఉంటుంది. అంటే ఒక్క చిత్రగుప్తుడికి రోజులో ఇంతమంది చనిపోతుంటారు ప్రపంచంలో, ఒక్కో చోటాన్ని కాదు. ఇప్పుడు చూడండి, బస్ యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, ఒక్కసారికి ఒక్కొక్కరు చనిపోరు, ఒక్కొక్కసారికి వందల మంది చనిపోతారు. ఈ కలియుగ అంతిమ సమయంలో ఎలా అయిపోయింది, ఇంకా ఇది ఫాస్ట్ అయిపోయింది. చనిపోవడం అనేది ఎలా ఉంది, ఫాస్ట్ అయిపోయింది. ఒక బాంబు పడింది, వేల మంది చనిపోతారు. అంటే ఈ వేల మంది, వందల మంది అలా ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, యాక్సిడెంట్లు ఇలా చనిపోతున్నారు కదా. మరి వీళ్ళందరి లెక్కలు ఖాతా ఒక్కసారి చూడాల్సి వస్తుంది కదా. సరే, పెండింగ్ పెడదామంటా ఉంటుందా, ఈ కోర్టులో ఉన్న కేసుని పెండింగ్ పెట్టచ్చు, ఇవాళ కాదు నెక్స్ట్ మంత్ అని. కానీ అక్కడైతే పెండింగ్ పెట్టడానికి ఉండదు. ఒక్కసారి అంటే వేల మంది, వందల మంది ఒకసారి చనిపోతే మొత్తం వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ మాట, దృష్టి, సంకల్పం, ఇవన్నీ కర్మలు ఎలా ఉన్నాయి అన్ని లెక్కల ఖాతాలు చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనకైతే ఇన్ని ప్రాంతానికి, దేశానికి, రాష్ట్రానికి విడివిడిగా న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. కానీ మొత్తం ప్రపంచానికైతే ధర్మరాజపురి ఒకటే ఉంటుంది కదా. చిత్రగుప్తుడు ఒకడే, ధర్మరాజు ఒకడే. అంటే ఒక్క చిత్రగుప్తుడు రోజులో ఎన్ని వందల వేల మంది లెక్కల ఖాతాలు, చుట్టాలు చూడాల్సి ఉంటుంది. ఇంకా ఆలోచిస్తే చూడండి, మనం ఇప్పుడు మన బుర్ర ఎలా ఉంటుందని చాలా షార్ప్ అయిపోయింది. ఏ విషయాన్ని తొందరగా అంగీకరించి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండం. మనం తప్పు చేసినా కానీ మనం సమర్థించుకోగల శక్తి మనలో ఉంది కదా. ఎవరైనా ఒప్పుకుంటారా, నేను తప్పు చేశాను, నా వల్ల తప్పు అయింది అన్న మాట ఎవరికి రాదు. అందరూ ఏం చేస్తారు, నేను కాదు ఎదుటి వ్యక్తి తప్పు చేశాడు, నేను రైటే ఉన్నానని భావన ఉంటుంది. అంటే ఎంత వాళ్ళు న్యాయాధీశుడైనా, తీర్పు చెప్పడంలో నెంబర్ 1 అయినా, ఒకవేళ మన చిట్టా మన ముందు చెప్తే మనం ఒప్పుకోగలుగుతామా? మనం ఎన్ని కారణాలు చెప్తాం, ఈ కారణం వల్ల ఇలా అయింది, నా తప్పేం లేదు, ఈ కారణం ఆ కారణం, వాదించకుండా వదిలిపెడతామా?
మరి అసలు ఆధ్యాత్మికంగా చిత్రగుప్తుడు అంటే ఎవరు? చిత్రగుప్తుడు అంటే చిత్రం గుప్తంగా, అంటే గుప్తంగా మనం ఎలాంటి కర్మలు చేస్తామో ఆ కర్మల అనుసారంగా చిత్రం గుప్తంగా గీయబడుతుంది. ఈ చిత్రానికి మనకి పేపర్ అవసరం లేదు, ఎలాంటి స్కెచ్ పెన్ను, పెన్సిల్ ఏమీ అవసరం లేదు. ఏమైనా అవసరం ఉందా? మనం ఒక చిత్రం గీయాలంటే మనకు పేపర్ ఉండాలి, పెన్సిల్ ఉండాలి, స్కెచ్ ఉండాలి, ఎన్నో ఉంటేనే మనం చిత్రం గీయగలుగుతాం. కానీ రోజంతట్లో మన లోపల మన కర్మలు ఎలా చేస్తూ ఉంటామో అలా చిత్రం గీయబడుతూ ఉంటుంది. ఈ చిత్రాలు అంటే మనం చేసిన కర్మలు మన ఆత్మలో ఎలా ఉంటాయంటే దృశ్య రూపంలో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అందుకే మన అంతిమ సమయంలో ఏమవుతుందంటే ఆ దృశ్యాలన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి. చూడండి, కొంతమంది ఎలా ఐసీయూలో పేషెంట్స్ ఉంటారు, ఇంకా చనిపోతారు అన్న టైంలో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఈ జన్మలో చేసినవన్నీ ఫీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఇలాంటి కర్మ చేసాం, ఇలా చేసాం, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది. కానీ ఆ టైంలో మనకు ఆ దృశ్యాలు కనిపించినా, రియలైజ్ అయినా కానీ మనం ఏం చేయలేం. అప్పుడు సరి చేసుకోగలుగుతామా? జీవితకాలం చేసుకోలేంది అంతిమ సమయంలో చేసుకోగలుగుతామా? చేసుకోలేం. అప్పుడు సరి చేసుకోలేము, వాళ్ళని క్షమాపణ అడగలేము, మళ్ళీ మంచి చేద్దామంటే మన దగ్గర ఓపిక ఉండదు, శక్తి ఉండదు, ఏం ఉండదు. అంటే మనం చేసిన కర్మలన్నీ ఏమవుతాయి? మనం ఎలా కర్మలు చేస్తుంటామో ఆ కర్మల అనుసారంగా ఆ దృశ్యాలు అనేవి మన బుద్ధిలో ఏమవుతాయి? ఫీడ్ అయిపోతూ ఉంటాయి. ఆ దృశ్యాలు చిత్రించబడతాయి. ఆ దృశ్యాలు సమయం వచ్చినప్పుడు అంటే అంతిమ సమయంలో ఎప్పుడైతే ఇంకా మన సమయం అయిపోతుంది, మన మరణం దగ్గరకు వస్తుంది, ఆ టైంలో మనకి ఆ దృశ్యాలు బాధిస్తుంటాయి. నేను ఇలా చేశాను కదా, ఈ తప్పు చేశాను కదా, ఆ ఒప్పు చేశాను కదా అని ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఆ ఆలోచనలు, ఆ పశ్చాత్తాపం. అందుకే ఏం చెప్తారు? చనిపోయినప్పుడు యమదూతలు వస్తారు తీసుకువెళ్ళడానికి, వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతారు అని చెప్తారు. అంటే యమదూతలు అంటే ఏంటి? ఎవరు లాక్కెళ్తారు మనల్ని? అంటే మనం చేసిన పాపాలు, మనం చేసిన వికర్మలు, మనల్ని ఎవరినైనా బాధ పెట్టుండొచ్చు, ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చి ఉండొచ్చు. అవన్నీ మనల్ని ఎలా అంటే పీడిస్తుంటాయి. నేను ఈ తప్పు చేశాను కదా, నేను ఇప్పుడు సరి చేసుకోలేను, ఏం చేయలేను, మళ్ళీ తిరుగు తీసుకోలేననే బాధ. అంటే ఆ బాధ చాలా విపరీతంగా ఉంటుంది. దానికే అలా చూపిస్తారన్నమాట. అందుకే చిత్రగుప్తుడు అంటే ఏంటి? గుప్తంగా గీయబడిన చిత్రం. మన కర్మల ద్వారా మనము మన చిత్రాల్ని గీసుకుంటూ ఉంటాం. ఆ చిత్రాలే మనకి అంతిమ సమయంలో దృశ్యాల రూపంలో కనిపిస్తుంది. చూడండి, దశరథుడు స్టోరీ మనం వింటే ఉంటాం కదా. దశరథుడు ఆయన ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు ఆయన పొరపాటున ఏం చేస్తాడు? అది జంతువు అనుకుని శ్రవణ కుమారుడి పైన బాణం వేస్తాడు. అంటే బాణం వేయడం వల్ల ఒక వ్యక్తి ప్రాణం కోల్పోతాడు. ఆ వ్యక్తి ప్రాణం కోల్పోయిన తర్వాత ఆయన అప్పుడు అనుకుంటాడు, నేను జంతువు అనుకుని వేసాను కదా అని. కానీ ఆయనతో పొరపాటు తప్పు జరిగింది కదా. అప్పుడు ఎవరిపైన అయితే బాణం వేస్తాడు శ్రవణ కుమారుడు, వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి శాపం ఇస్తారు. ఏమని? నువ్వు కూడా ఇలానే పుత్ర శోకంతో పిల్లలకి దూరమై ఆ బాధతో చనిపోతావని వాళ్ళు ఆయనకి శాపం ఇస్తారు. ఆ శాపం ఇచ్చే సమయానికి దశరథుడికి పిల్లలు ఉండరు, ఆయనకి ఇంకా పిల్లలే పుట్టలేదు. ఆ టైంలో ఆయనకి ఆ శాపం, నువ్వు కూడా ఇలానే చనిపోతావు, మేమెలా పుత్రశోకంతో చనిపోయాము, నువ్వు కూడా ఇలానే చనిపోతావు అని ఆ తల్లిదండ్రులు శపించి చనిపోతారు. తర్వాత దశరథుడు కొన్ని రోజులు బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. తర్వాత ఆయన కాలక్రమంలో మర్చిపోతాడు ఆ విషయాన్ని. తర్వాత ఆయనకి యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేస్తే 9 పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పెరుగుతుంటారు, ఆనందంలో పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళు చదువుకుని వచ్చిన తర్వాత ఆ పిల్లలకి వివాహం, అంటే రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరికీ వివాహం చేసి ఆయన చాలా సంతోషంగా ఉంటాడు. ఆయనకి ఆ ధ్యాస కూడా ఉండదు, నాకు ఇలాంటి శాపం ఉంది కదా, నేను కూడా పుత్రశోకంతో చనిపోతాను అనే శాపం ఉంది కదా, ఈ కర్మ నేను చేశానని ఆలోచన ఉండదు. కాలక్రమేణా ఆ కాలంలో వెళ్ళిపోతూ ఆయన 9 పిల్లల్ని చూసుకుని చాలా సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు. కానీ ఎప్పుడైతే రాముడికి పట్టాభిషేకం చేసే సమయం వస్తుందో ఆ సమయంలో ఆయనకి సిచ్యువేషన్ వస్తుంది. అంటే రాముడి నుంచి దూరం అవ్వాలి, రాముడు తన నుంచి దూరం అవుతాడు అనే విషయం ఆయనకి అర్థమవుతుంది. ఆ విషయం అర్థమైనప్పుడు రాముడు అడవులకు వెళ్తున్నప్పుడు ఆ సమయంలో, అంటే అంతిమ సమయంలో దశరథుడికి ఆ దృశ్యం గుర్తొస్తుంది. వాళ్ళు అన్న మాటలు అవే చెవిలో వినిపిస్తూ ఉంటాయి. వినిపించి అనిపిస్తుంది, ఇప్పుడు నా సమయం వచ్చింది, అంటే వాళ్ళు ఇచ్చిన కర్మ ఫలితాన్ని ఇప్పుడు నేను అనుభవించాలి.
అంటే నేను కూడా పుత్రశోకంతో చనిపోవాల్సిన సమయం వచ్చింది అంటే ఆ టైంలో ఆయనకి ఆ దృశ్యం అంటే ఆయన కర్మ ఎప్పుడో చేశాడంటే ఆ కర్మ చేసినప్పుడు ఆయనకి పిల్లలు కూడా లేరు, సంతానం కూడా లేరు. ఆ తర్వాత అంతిమ సమయంలో ఆ దృశ్యం ఆయనకి మాటి మాటికి కనిపిస్తుంటుంది అన్నమాట. అయితే నేను పుత్రశోకంతో అంటే నాకు ఇలాంటి శాపం ఉంది కదా, నేను నా పిల్లల నుంచి దూరం అవుతున్నా, నా పిల్లల నుంచి దూరం అవుతున్నా అని అదే బాధలో ఆయన అదే దృశ్యాన్ని చూస్తూ అదే ఆలోచిస్తూ ఎంతమంది చెప్పినా కానీ ఆయన మనసు దేని మీద ఫిక్స్ అయి ఉంటుంది, ఆయనకి ఏ దృశ్యం కనిపిస్తుంది. అందరూ అన్ని రకాలుగా చెప్తారు, ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఆయన ఆల్రెడీ ఆయన ఆత్మలో ఆ చిత్రం చిత్రీకరించబడి ఉంది కదా, అదే దృశ్యం మాటి మాటికి కనిపిస్తుంది. సో అదే దృశ్యాన్ని చూస్తూ అదే బాధలో దశరథుడు శరీరాన్ని వదిలిపెడతాడు. అంటే అలానే అంటే అదొక ఎగ్జాంపుల్. అలానే మనం కూడా ఎన్నో కర్మలు చేస్తాము, ఆ కర్మలపైన మనం అంతా ధ్యాస పెట్టాం, కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఆ కర్మలు ఏ రకంగా మనలో చిత్రీకరించబడుతున్నాయి అంటే మనిషి పంచ వికారాలకి వశమై కర్మలు చేస్తూనే ఉంటాడు. ఆ కర్మలు చేస్తూ చేస్తూ చిత్రాలను గీసుకుంటున్నాడు. చూడండి, అంతిమ సమయంలో ఆ దృశ్యాలు మన ముందుకు వచ్చినా కానీ మనం దాని నుంచి తప్పించుకోలేం, దాన్ని మనం సరి చేసుకోలేం. అందుకే ఏమంటారు, చిత్రగుప్తుడు లేఖ నుంచి ఎవరు తప్పించుకోలేరు అంటారు. తప్పించుకోగలుగుతాం, ఎలా తప్పించుకోగలుగుతాం? ఎవరితో వాదిస్తాం మనం ఆ సమయంలో? ఎందుకంటే మనం చేసిన కర్మలు, మన ఆలోచనలు, మన సంకల్పాలు, మన భావాలు అవి మన లోపల చిత్రీకరించబడి ఆ దృశ్యాలే మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మనం ఎవరితో వాదించగలుగుతాం? నేను రైట్ అని ఎవరికి చెప్పగలుగుతాం? అప్పుడు అహంకారం పనిచేస్తుందా? ఏది పనిచేయదు ఆ టైంలో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సే వస్తుంది. అంటే ఆ చిత్రగుప్తుడు లేఖని మనం స్వీకరించాల్సే ఉంటుంది. ఎందుకంటే మన చేతులతో మనం చేసుకున్నది కదా. అందుకే జీవితకాలంలో మనిషి ఏం చేస్తాడంటే దేహం అనే భ్రమలో పడి పంచ వికారాలకి వశమయ్యి తనకి తెలియకుండానే అంటే మనం ఎలాంటి చేస్తుంటామో కర్మలు, మంచి కర్మలు చేస్తే సుఖం శాంతి, చెడు కర్మలు చేస్తే దుఃఖం అశాంతి. ఇది అనేది ఆటోమేటిక్ మిషనరీ. ఎవరో కూర్చుని మన లెక్కలు రాయరు, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఎలాంటి కర్మలు చేస్తున్నామని ఎవరు కూర్చుని రాస్తారు? అవి ఆటోమేటిక్గా ఏమవుతాయి? ఆటోమేటిక్గా ఫీడ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, సీసీ కెమెరా ఉందనుకోండి, ఆ సీసీ కెమెరా ఉంటే అది ఎలా ఆటోమేటిక్గా ఎవరు వెళ్ళినా ఎవరు వచ్చినా ఏం జరిగినా ఆ కెమెరాలో ఏమైపోతుంది? ఫీడ్ అయిపోతూనే ఉంటుంది. ఎవరు కూర్చుని ఫీడ్ చేయరు. ఫిక్స్ చేసిన వెంటనే ఆ కెమెరాలో ఏమవుతుంది, అక్కడ జరిగే ఏ దృశ్యాలనే మంచి జరిగినా చెడు జరిగినా ఆ కెమెరాలో ఫీడ్ అవుతూనే ఉంటాయి కదా. అలానే మనలో కూడా మనం ఎలాంటి కర్మలు చేస్తాం? వికారాలకి వశమై కర్మలు చేస్తామా, లేకపోతే మనం అర్థం చేసుకుని పాజిటివ్గా ఒకరికి మంచి చేయాలి, ఒకరికి కళ్యాణం చేయాలి, అలా శుభ భావన శుభ కామనతో కర్మలు చేస్తామా? ఎలా కర్మలు చేస్తుంటామో అలా మన బుద్ధిలో అవి ఫీడ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఆ చిత్రాలు చిత్రీకరించబడిపోతాయి. అప్పుడు మన అంతిమ సమయంలో ఏమవుతుంది, మన బుద్ధిని స్క్రీన్ పైన ఆ దృశ్యాలన్నీ కనిపిస్తాయి. ఆ దృశ్యాలు కనిపిస్తే అప్పుడు మనం ఏమీ చెయ్యలేక పశ్చాత్తాపడడం తప్ప ఇంకొక మార్గం ఉండదు. మరి ఆ పశ్చాత్తాపం నుంచి మనల్ని ఎలా రక్షించుకోవాలి? యమదూతల నుంచి, చిత్రగుప్తుడి లేఖ నుంచి మనల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా రక్షించుకోవాలంటే దానికి మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా 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 అవసరం. ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే మన స్వధర్మం నుండి కర్మ చేయడం నేర్పిస్తుంది. స్వధర్మం అంటే నేను ఆత్మని అర్థం చేసుకుని ఆత్మ శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం ఈ గుణాలలో ఉండి కర్మ చేయగలిగినప్పుడు మనం ఒకరికి సుఖాన్ని ఇవ్వగలుగుతాం. స్వధర్మం అంటే ఏంటి? ఆత్మధర్మం ఏంటి? శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం. మనం స్వధర్మాన్ని వదిలి ఎప్పుడైతే పరధర్మంలో వెళ్తాం, పరధర్మం అంటే ఏంటి? అహంకారం, కామం, క్రోధం, లోభం, మోహం, ఇది పరధర్మం. అంటే పంచ వికారాలకి వశమే కర్మ చేస్తే మనకి ఒకరికి దుఃఖాన్ని ఇస్తాం. ఒకరికి దుఃఖాన్ని ఇస్తే ఏమవుతుంది? పాపకథ తయారవుతుంది. మన స్వధర్మంలో సుఖం, నేను ఆత్మాని స్మృతిలో ఉండి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం ఆత్మాని సాధన చేసి ఆత్మాని స్మృతిలో ఉండి మన స్వధర్మమైన సుఖం, శాంతి, ప్రేమ, ఆనందం ఈ సద్గుణాలలో ఉండి మనం కర్మ చేస్తే ఒకరికి సుఖాన్ని ఇవ్వగలుగుతాం. మరి సుఖాన్ని ఇస్తే ఏమవుతుంది? మనకి ఆశీర్వాదాల ఖాతా అనేది జమ అవుతుంది. మరి ఆశీర్వాదాల ఖాతా ఎంత పాజిటివ్ ఖాతా జమ అవుతుందో అంత పాజిటివ్ చిత్రాలు. అప్పుడు మనం అంతిమ సమయం వచ్చినా మనకి ఎలాంటి దృశ్యాలు కనిపిస్తాయి? మనం ఒకరికి సుఖాన్ని ఇచ్చాం కాబట్టి
మనకి కూడా అంతిమ సమయం ఎలా ఉంటుంది, సుఖప్రదంగా ఉంటుంది. మనం ఏది ఇస్తే మన దగ్గరికి అదే వస్తుంది. మనం కర్మల మీద ధ్యాస పెట్టకుండా పంచవికారాలకి వశమై అందరికీ దుఃఖాన్ని ఇచ్చే కర్మలు చేస్తే అంతిమ సమయంలో మనకి ఆ దుఃఖపూరితమైన దృశ్యాలే కనిపిస్తాయి. మనకి సుఖాన్ని ఇచ్చే కర్మలు చేస్తే అంతిమ సమయంలో అవే సుఖపూరితమైన దృశ్యాలు కనిపిస్తాయి. అప్పుడు మనం ఎలా ఉంటుంది, అంతిమ సమయం చాలా సుఖంగా సంతోషంగా వెళ్తగలుగుతాం. మరి అలా సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే మనకి జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మంచి చెడుని అర్థం చేసుకుని శ్రేష్ఠ కర్మలు చేయడం నేర్చుకోవాలి. ఆత్మ తన స్వధర్మంలో ఉండి కర్మ చేయడం నేర్చుకోవాలి. ఇంకా మన లేఖను ఎలా మార్చుకోవాలి కదా. మార్చుకోవాలి అంటే చూడండి, మనం అద్దంలో చూసుకున్నాం అనుకోండి, మనం కనపడతాం. అదే కిటికీలో చూసాం అనుకోండి, బయట కనపడుతుంది. బయట ప్రపంచం, బయట వ్యక్తులు, ఇతరులు కనపడతారు. అద్దంలో మనం కనపడతాము. కిటికీలో ఏం కనపడుతుంది, బయట. కిటికీలోంచి బయటకు చూస్తాం అంటే బయట ప్రపంచము, బయట వ్యక్తులు, వస్తువులు ఇవన్నీ కనపడతాయి కదా. మనం జీవితాంతం ఏం చేస్తున్నాము, కిటికీ అంటే బయట చూస్తున్నాం వ్యక్తుల్ని, ప్రపంచాన్ని. అంటే బయట ప్రపంచాన్ని చూస్తూ ఏమవుతుంది, బయట ప్రపంచంలో ఏదైతే చెప్తా ఉందో దాన్ని మనలో నింపుకుంటూ మన ఆలోచనలు, మన సంస్కారాలు, మన స్వభావాలను ఎలా మార్చుకుంటున్నాం, మనం నెగిటివ్గా మార్చుకుంటున్నాం. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనే అద్దంలో, అంటే ఏం చేయాలి, మనకి భగవంతుడు ఏమిస్తున్నాడు, ఆధ్యాత్మిక జ్ఞానం అనే అద్దం. ఇప్పుడు మనం కిటికీలో చూడడం మానేసి అద్దంలో మనం చూడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం అనే అద్దంలో మనం చూసుకుంటామో అప్పుడు మనకి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనలో ఏం బలహీనతలు ఉన్నాయి, మంచి చెడు మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అద్దంలో చూసుకుంటే ఏమవుతుంది, అద్దంలో చూసుకొని ఏదన్నా సరిగ్గా లేకపోతే వెంటనే అక్కడ ఫేస్ సరిగ్గా లేకపోతే మళ్ళీ మేకప్ చేసుకుంటారు, డ్రెస్సింగ్ సరిగ్గా లేకపోతే మళ్ళీ డ్రెస్సింగ్ సెట్ చేసుకుంటారు. అంటే ఏది సరిగ్గా లేకపోయినా చూసి వెంటనే మార్చుకుంటారు కదా. అలాగే మనం కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అనే అర్థంలో ఆత్మ తన్ని తాను చూసుకోవాలి. మనల్ని మనం చూసుకోగలిగితే ఆవిడ మనలో ఉన్న బలహీనతలు, మన లోపాలు, మన అవగుణాలు, మన మంచి మన చెడు సరి చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. అందుకే ఇప్పటి నుంచి మనం కిటికీ వదిలిపెట్టి అద్దాన్ని పట్టుకుందాం. అంటే మనల్ని మనం గమనించుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. ఎంత మనల్ని మనం సరి చేసుకుంటూ ఉంటామో అప్పుడేమవుతుంది, మన కర్మల చిత్రాలు కూడా మారుతుంటాయి. ఆలోచన అంటే సంకల్పం ఎలా ఉంటుందో కర్మ అలా ఉంటుంది. మన ఆలోచనని బీజం మార్చుకుంటే మన కర్మలు అంటే మంచి బీజం వేయగలుగుతాం, శ్రేష్ఠ కర్మలు చేయగలుగుతాం. శ్రేష్ఠ కర్మలతో ఏమవుతుంది, పుణ్య ఖాతా తయారవుతుంది. ఇంకా మన ఖాతాని మనం పాజిటివ్గా చేసుకోవాలంటే ఇంకేం మార్గం ఉందంటే చూడండి, ఏదన్నా ఇప్పుడు సూర్యుడి దగ్గర ఏమైనా ఎండలో ఏదైనా వస్తువులు పెడితే ఏమవుతుంది, ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటే అన్నీ పోతాయి. అందుకే ఏదైనా వస్తువు పాడైతే ఏం చేస్తారు, మంచి ఎండలో పెడతారు. అలాగే భగవంతుడు కూడా ఎవరు, జ్ఞాన సూర్యుడు. మరి ఆ జ్ఞాన సూర్యుడైన పరమాత్మతో మన బుద్ధిని ఏకాగ్రం చేస్తే మరి ఆ సూర్యుడి నుంచి అంటే పరమాత్మ నుంచి వచ్చే పవిత్రమైన కిరణాలతో మనం చేసిన జన్మజన్మల పాపాలని మనం క్లియర్ చేసుకుని మన లెక్కల ఖాతాని మనం సరి చేసుకోగలుగుతాం. అంటే జ్ఞాన సూర్యుడైన పరమాత్మ అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతో మనం ఆత్మని అర్థం చేసుకుని పరమాత్మతో బుద్ధిని కనెక్ట్ చేయడం నేర్చుకోవాలి. మన బుద్ధిని భగవంతుడితో ఎంతెంత మనం ఏకాగ్రం చేస్తూ ఉంటామో అప్పుడు అనేక జన్మల పాపాలు మనం క్లియర్ చేసుకోగలుగుతాం. జన్మజన్మల పాపాలని క్లియర్ చేసుకోవడానికి ఒకటే ఒక మార్గం, మన బుద్ధిని భగవంతుడి పైన ఏకాగ్రం చేయడమే. దానికి మించిన వేరే మార్గం లేదు. ఎంత మన బుద్ధి ఏకాగ్రం అవుతుందో ఆ పవిత్రతా కిరణాలతో మనలోన అపవిత్రత అనేది సమాప్తం అవుతుంది. అందుకే మనం కర్మలు చేయడమే కాదు, కర్మలతో పాటు ఇప్పుడు ఎవరన్నా చూడండి, ఏదన్నా ఏ పని చేసినా కానీ దాన్ని మంచి చెడు అర్థం చేసుకోకపోతే మనం ఏ దారిలో వెళ్తాం, దాని రిజల్ట్ ఏమొస్తుంది అనేది తెలియదు. అంటే పాజిటివ్ రిజల్ట్ పొందలేం కదా. అలాగే మనం జీవిత కాలంలో ఎన్నో కర్మలు చేస్తుంటాం. ఆ కర్మలకు తగ్గట్టు మనం చూడండి, జీవితంలో అందరూ ఒకలా ఉండరు కదా. సమస్యలు, పరిస్థితులు, రోగాలు ఎన్నో రకాలు వస్తాయి. ఎన్నో రకాలు మనం దెబ్బలు తింటుంటాం, పడుతుంటాం. ఎన్ని రకాలుగా మనం అంటే సమస్యలు రోజు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు సమస్యలు, పరిస్థితులు, రోగాలు, ఇంకా ఫైనాన్షియల్ ఇన్ని రకాలుగా ఎదుర్కొంటున్నా కానీ మన లెక్కల ఖాతాలు ఇంకా సరి కావట్లేదు. సరి అవుతున్నాయి.
సరే ఈ జన్మలో ఇవన్నీ మనం ఫేస్ చేసాం కదా, నెక్స్ట్ జన్మ మనది బాగుంటుంది అనేది గ్యారంటీ లేదు. ఏ జన్మకి ఆ జన్మకి సమస్యలు పరిస్థితులు ఇంకా పెరుగుతున్నాయి కానీ తరగట్లేదు. ఎందుకంటే మనం దేహం అనే భ్రమలో పడి వికారాలకు వశమై రోజు రోజుకి ఇంకా పాపఖాతాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. ఒక పక్కన పాపఖాతా పెంచుకుంటున్నాం, ఇంకో పక్కన ఏమనుకుంటున్నాం, జీవితంలో సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నాం. ఆ రెండింటికి ఎలా మ్యాచ్ అవుతుంది? మన పాపఖాతా తగ్గించుకుంటే కదా మన లెక్కల ఖాతాలు సరి అవుతాయి. అందుకే మనం అన్నీ చేసుకుంటూ అన్ని కర్మలు చేస్తూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఈ లెక్కల ఖాతాని సరి చేసుకోవాలి అనే ధ్యాస ఉండాలి. ఎందుకంటే ఈ లెక్కలే మన వెంట వస్తాయి. ఎలాంటి ఖాతా మనం తయారు చేసుకుంటాం, పాప పుణ్యం అది తప్ప ఏది మనం వెంట తీసుకెళ్ళాం. చూడండి, ఆత్మ వెళ్ళిపోతుంది, అన్నీ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకొక తల్లి గర్భంలో ప్రవేశిస్తాం. తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు కూడా అక్కడ కూడా మనం సుఖంగా ఉండలేకపోతున్నాం. ఏమంటాం, తల్లి గర్భంలో అయినా ప్రశాంతంగా ఉంటుందా? తల్లి గర్భంలో ఉన్నంతసేపు ఆత్మకి ఎలాంటి కర్మ ఉండదు కాబట్టి రియలైజేషన్ అవుతుంది. నేను ఇలాంటి కర్మలు చేశాను కదా, ఇలాంటి బంధనాలు ఏర్పరచుకున్నాను కదా, అందుకే నాకు ఇలాంటి శరీరం, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సంబంధాల్లో జన్మ దొరికింది కదా అని ఆత్మ పశ్చాత్తాపడుతుంది. అందుకే భగవంతుని అడుగుతుంది మాట, భగవంతుడా నన్ను ఈ జైలు నుంచి బయటకు తీసుకురా, నేను ఇంక ఎలాంటి పాపం చెయ్యను అని చెప్తుంది. అందుకే పిల్లలు ఏం చేస్తారు, ఏడుస్తూ పుడతారు. అంటే ఆ గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత అయినా కానీ మన పాపాలు ఇంకా పూర్తి కావట్లేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే, మనతో పాటు అవి కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతున్నాయి, మళ్ళీ మనం కొత్త పాపాలు చేయడం మొదలు పెడుతున్నాం లేదా? అందుకే మనం కొంచెం శ్రద్ధ వహించాలి. మన లెక్కల ఖాతాలపైన మనం అటెన్షన్ పెట్టాలి. చిత్రగుప్తుడు అంటే ఎవరో కూర్చుని మన చిత్రాలు, మన లెక్కలు చిట్టా రాయడు. అంటే మనం ఎలాంటి కర్మలు చేస్తాము, ఎలాంటి ఆలోచన చేస్తాము, మన దృష్టికోణం, భావన ఎలా ఉంటుందో దాన్ని బట్టే మన బుద్ధిలో ఏమవుతుంది, రకరకాల చిత్రాలు గీయబడతాయి. పాజిటివ్ చిత్రాల, దుఃఖపూరితమా, సుఖపూరితమా, అంటే మనం అంతిమ సమయంలో ఎలాంటి దృశ్యాలను చూడాలి, ఎలా మన లెక్కల ఖాతా మనం సెటిల్మెంట్ చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంది. దీనికి ఏముండాలి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానంతో మన బుద్ధిని భగవంతుడితో ఎంత జోడిస్తామో ఎంత జోడిస్తే, ఎంత బుద్ధిని ఏకాగ్రం చేసుకుంటామో అంత లెక్కల ఖాతాను సరి చేసుకోగలుగుతాం. ఇంకా జ్ఞానం అనే అద్దంలో మనల్ని మనం గమనించుకుని ఎంత మనల్ని మనం సరి చేసుకుంటూ ఉంటామో అంత మన లెక్కల ఖాతాల్ని సరి చేసుకోగలుగుతాం. ఇంకా సైలెన్స్ పవర్, ఎంత మనం సైలెన్స్ పవర్ని జమ చేసుకుంటాం. చూడండి, సైన్స్ వాళ్ళు ఏదన్నా రాస్తే రబ్ చేయడానికి ఎరేజర్తో రబ్ చేస్తే ఏమవుతుంది, అది మొత్తం క్లియర్ అవుతుంది కదా. అలాగే సైలెన్స్ పవర్ అంటే మనం ఎంత శాంతంగా, సైలెన్స్ అంటే ఏంటి, ఆలోచనలు చేయొద్దని కాదు, మనలో వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు తగ్గించుకుని ఎంత మనం శుభ సంకల్పాలు చేస్తూ ఉంటామో, అంటే మనం ఎంత శుభ సంకల్పాలు చేస్తామో, సైలెన్స్ పవర్ జమ చేసుకుంటామో అంత మనసు మనది భగవంతుడిపై ఏకాగ్రమై మన జన్మజన్మల ఖాతాలన్నీ సరి అవుతాయి. అంటే ఇప్పుడు సమయం ఇది, మన జన్మజన్మల ఖాతాలన్నీ సరి చేసుకుని మన లెక్కలు, మన లేఖలు మనకి నచ్చినట్టు పాజిటివ్గా తయారు చేసుకుని జన్మజన్మల భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు లేకపోతే ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు మనకి రాదు. ఈ ఎపిసోడ్లో మనం చిత్రగుప్తుడు అంటే మన చిత్రాలు ఎలా చిత్రీకరించబడతాయో తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని అంశాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.